దేవుని చిత్తమును ఇష్టమును జరిగించుటలో మనకు అన్ని విషయాల్లో మాదిరికరంగా ఉన్న యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మాట చేత గాని క్రియ చేత గాని మనము ఏమి చేసినను మనుషుల మెప్పు కోరుకోకుండా ప్రతిఫలమిచ్చే దేవుని నిమిత్తం చేయాలని దేవుని వాక్యం మనందరికీ సెలవిస్తోంది. ఎన్నోసార్లు మనం చేసేవన్నీ మనుషులు చూడాలని, పొగడాలని, మన గురించి గొప్పగా మాట్లాడుకోవాలని, ఎంతమందిలో ఉన్నా మనకు ప్రత్యేక స్థానం వాళ్ళు ఇవ్వాలని కోరుకుంటూ ఉంటాం. ఇలా ఉండడం చాలా ప్రమాదకరమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇలాంటి ఆలోచనల వల్ల మనుషులు చాలా తప్పులు చేస్తూ ఉంటారు. వారి వలన అనేకులను బాధ పెడుతూ ఉంటారు. ఈ విధంగా చేసేవారంటే దేవునికి అసహ్యము. ఎందుకంటే దేవునికి పక్షపాతం ఉండదు. అందరికీ న్యాయం తీర్చువాడు, ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు మాత్రమే గనుక దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. ఆమేన్.